గురువుగారు, నార్మల్‌గా మనం ఇంట్లో పూజలు చేస్తే గనక ఎక్కువ స్వీట్‌నెస్ ఉన్న ప్రసాదాలు చేస్తూ ఉంటాము. కానీ వినాయకుడికి మాత్రం అన్ని చప్పగా ఉన్న ప్రసాదాలే పెడతాము. అంటే ఎందుకు ఇది? లౌకికంగా ఒక కథ ఆలోచిద్దాం. వినాయకుడికి శిరస్సు స్వంతం కాదు. ఉన్న శిరస్సు పోగొట్టుకొని గజాననుడిగా మారాడు. గజ రూపంలో వినాయకుడు మోదకాలు లేదా వెలక పండ్లు స్వీకరిస్తాడు. ఆ స్వామికి అంటే ఏనుగుకు ఎలాంటి పదార్థాలు ఇష్టమో చెరుకు గడలు, గరిక, చప్పిడి పదార్థాలు, బియ్యం పిండితో చేసిన పదార్థాలు, నానబెట్టినటువంటి శనగపప్పు, ఉప్పు లేకుండా ఉడకబెట్టినటువంటి ఆవిరి కుడుములు ఇలాంటివి సమర్పించాలి. ఎందుకు ఇలా ఏర్పాటు చేసింది శాస్త్రం అంటే, భాద్రపద మాసానికి సంబంధించి రవి సంచారం కన్యా రాశిలోకి వస్తుంది. దానితో పగటి కాలం తక్కువ, రాత్రికాలం ఎక్కువగా మారుతుంది. మనలో జీర్ణశక్తి లోపిస్తుంది. పదార్థం ఏది తిన్నా అది జీర్ణం కావాలి అంటే అందులో ఉప్పు ఉండకూడదు. ఉప్పు వేస్తే ఆ పదార్థం త్వరగా జీర్ణం కాదు. ఏదైనా పదార్థం చెడిపోతే ఉప్పు తక్కువైంది అంటూ ఉంటారు. ఉప్పు వేస్తే రుచి, ఆ రుచిగా ఉండేటటువంటి పదార్థం ఉప్పు చేరిన కారణంగా పాడు కాకుండా చాలా కాలం నిల్వ ఉంటుంది. అలాంటి పదార్థం మనం తింటే తిన్న పదార్థం చెడిపోయి రూపాంతరం చెంది శక్తిగా మారాలి కదా. అలా మారకుండా ఉప్పు ఉన్న కారణం చేత అలాగే ఉంటుంది, జీర్ణం కాదు. ఈ జ్ఞానం పెంచడం కోసం వినాయక చవితి నేపథ్యంగా ఈ భాద్రపద మాసమంతా కూడా చప్పడి కుడుములు స్వీకరించాలి అంటూ భవిష్యోత్తర పురాణం ఆధారం చేసుకుని వినాయక చవితి అనే వ్రతంలో నివేదన ఇలాంటి సందర్భంగా సూచించారు. పాశం అన్న పేరిట గోధుమ పిండితో చేసినటువంటి పొడవుగా ఉండే దారాల వంటి సర్పముల వంటి రూపాలు బెల్లం పానకంలో ఉడకబెట్టి స్వీకరించడం, ఇది పాశము అంటారు కొన్ని ప్రాంతాలలో. మరికొన్ని ప్రాంతాలలో బియ్యం పిండి, శనగపప్పు ఆవిరి కుడుముల మీద ఉడికించి ఆవిరి కుడుములుగా సిద్ధం చేసి 21 సంఖ్యాకాన్ మోదకాన్ ఘృతపాచితాన్ వ్రతంలోనే చెప్పబడ్డ సూత్రం ఇది. ఆవిరి కుడుముల పైన నెయ్యిని చిలకరించాలి, అభికరించాలి. ఉప్పు వేయకూడదు. ఉప్పు, కారం, నూనె ఈ మూడు మానవ దేహానికి ప్రబల శత్రువులు. వీటిని స్వీకరిస్తే రోగాలు మనల్ని వెంటాడతాయి. వీటి వలన పదార్థానికి రుచి వచ్చి చేరుతుంది, కానీ ఏది రుచి అవుతుందో అది మన మరణానికి కారణమవుతుంది. ఇది గ్రహించిన సనాతన సంప్రదాయం, ఆర్ష విజ్ఞానం వినాయక చవితి పండుగలో చప్పటి పదార్థాలనే స్వీకరించాలి అని నియమం చేసింది. ఇది విషయం. ధన్యవాదాలు గురుగారు. కృష్ణార్పణం.